Express, an international courier service. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన మహానాడులో ప్రసంగించారు. విశాఖపట్నంను హైటీ హబ్గా చేసే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ వేసిన టీడీపీ అనే విత్తనం ఇప్పుడు మహావృక్షం అయిందన్నారు. కరువొచ్చినా తుఫాన్లొచ్చినా చంద్రబాబు ఆ మొక్కను కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. 36 ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. విశాఖలో తనకు 2 సముద్రాలు కనిపిస్తున్నాయని, ఒకటి మహాసముద్రం, రెండోది టీడీపీ మహానాడు సముద్రమని అభిప్రాయపడ్డారు. విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ ఉంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలమా అనే పరిస్థితి ఉండేదన్నారు. జగన్ ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమని నారా లోకేష్ అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్లు వచ్చాయని, 2.5 లక్షల మందికి ఉద్యోగం ఉపాధి కల్పించామని చెప్పారు. చంద్రబాబు ఏపీ భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడుతున్నారని, 67 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం అలసిపోకుండా ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. 34 ఏళ్ల వయసు ఉన్న తను చంద్రబాబు వేగం అందుకోలేకపోతున్నానని చెప్పారు.